నమస్తే మావ, స్వాగతం మన ఛానల్కి స్వాగతం. నమస్కారం. ఇవాళ షూట్ ఉందని చెప్పి నేను అన్న అయితే షూట్కి స్టార్ట్ అయిపోయాం. ఇంక ఈ మధ్య నా పాపాలు ఎక్కువైపోతున్నాయని చెప్పి గుడికైతే వచ్చేసాం. అలా మన సబ్స్క్రైబర్స్ బాగుండాలని చెప్పి దండం పెట్టుకుని చిన్న బుట్ట అయితే పెట్టేసుకున్నాం. ఇంకా ప్రసాదం ఎక్కడుందో అని అడిగితే అలా అన్నారన్న బాధతో పక్కన ఉన్న ఉప్మా అయితే తినేసాం. ఉప్మా టేస్ట్ అయితే బాగుంది. ఇంకా లేట్ అయిపోతుందని ఫాస్ట్గా వస్తుంటే ఈడేమో గేట్ అయితే దొబ్బాడు. ఇంకొచ్చే దారిలో మా ఎన్టీఆర్ అయితే ఎక్కించేసుకున్నాం. అన్న అలా ఎక్కించుకుని షూటింగ్ స్టార్ట్ ఉంటుంటే మళ్ళీ గేటెస్ దొబ్బాడు. అలా తిట్టుకుంటూ స్టూడియో కాడికి అయితే వచ్చేసాం. ఈడైతే ఎంత కష్టపడిపోతున్నాం అనుకుంటున్నారా? ఎదగాలంటే కష్టపడాలి కదా. అవుననుకో. అలా అవన్నీ ప్యాక్ చేసుకుని పాటలు పాడుకుంటూ షూట్కి అయితే స్టార్ట్ అయిపోయాం. అప్పుడప్పుడు ఎలాంటి ఫాలో అయితే బాగుంటుంది మనకు కూడా. ఇవేంటో ఎన్ని సామాన్లు ఉన్న కాళ్ళు మేము ఎలా వెళ్తున్నాం అనుకుంటున్నారా? తప్పదు. అలా వెళ్తూ వెళ్తూ లొకేషన్కి అయితే వచ్చేసాం. ఇంతకీ షూట్ ఎక్కడ అనుకుంటున్నారా? మేకా శేషబాబు గారి ఫ్లెక్సీ షూట్కి. షూట్ అయిపోయాక అయితే ప్యాకప్ చేసి క్లోజ్ చేస్తాం. పడింది. ఇక షూట్ నుంచి వచ్చినప్పుడు కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయంటే వెజ్ మీల్స్ అయితే తినేసాం. ఇంకా తినడం తాగాలని చెప్పి సోడా తాతకి అయితే వచ్చాం. సోడా టేస్ట్ అయితే బాగుంది. ఇంక ఈవినింగ్ సిస్టమ్ రిపేర్ వచ్చిందంటే సిస్టమ్ ఇస్తాకైతే వచ్చాం. మా వాడు కష్టపడితే హెల్ప్ చేద్దాం అనుకున్నాం. అంటే ఎక్కడో భోజనాలు పెడుతున్నామంటే నేను మా ఫ్రెండ్ గారు పరిగెత్తుకునే తెలిపోయాం. భోజనం చేయాలంటే భయపడుతున్నాడు, ఎందుకో తెలియదు. ప్రతి వాడి కళ్ళలో భయం. వచ్చినప్పుడు ఏవో ట్యాబ్లెట్లు తెమ్మంటే ట్యాబ్లెట్లు అయితే మెడికల్ షాప్కి వెళ్ళి తెచ్చేసాం. ఈవినింగ్ అలా చల్లగాలితో ఫినిష్ చేసాం అనమాట. సబ్స్క్రైబ్ చేయకపోతే నేను మీద